హాయ్ అండి. ఎప్పుడైనా ముల్లంగి పచ్చడి ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముల్లంగి తీసుకొని ఈ విధంగా పీల్ చేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకొని తొడిమలు తీసేసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని అదే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా పండిన టమాటోలను తీసుకోవాలి. 2 లేదా 3 తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ముల్లంగి వేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటోలు కూడా వేసుకొని టమాటోలు సాఫ్ట్‌గా అవ్వటానికి సాల్ట్, చింతపండు కూడా వేసేసుకొని ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసము పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి లాస్ట్‌లో ఇంగువ వేసుకొని చట్నీలో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి చట్నీ రెడీ అయిపోతుంది. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.